ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల్లో పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కొంతమందికి అర్హత లేకపోయినా రేషన్ కార్డులు పొందుతున్నారు. వీళ్లపై ఇప్పుడు కేంద్రం నజర్ పెట్టింది. అక్రమ మార్గంలో రేషన్ కార్డులను పొందుతున్నారు. ఇలాంటి వారిని నివారించి నిజమైన అర్హులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేషన్ కార్డుల రీవెరిఫికేషన్ చేపట్టి అనర్హులను తొలగిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 1,40,000 మందికి రేషన్ కార్డులను రద్దు చేసింది కేంద్రం. అనర్హులుగా తేలడంతో వీరికి రేషన్ కార్డు కట్ చేసింది. అటు ఏపీలో 102 రేషన్ కార్డులు రద్దు చేసింది. అండ్ పార్లమెంట్లో రేషన్ కార్డుల అంశంపై కేంద్ర ఆహార ప్రజా పంపిణీ సహాయ మంత్రి జయంతిభాయ్ బంబానియా కీలక ప్రకటన చేశారు. దేశంలో 41 లక్షలకు పైగా అక్రమ రేషన్ కార్డులను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఇక దేశంలో 5,50,000 రేషన్ షాపుల్లో ఆధార్ బయోమెట్రిక్ ద్వారా రేషన్ సరుకులను తీసుకునే విధానం ప్రవేశపెట్టామని, దీనివల్ల సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్టపడిందని స్పష్టం చేశారు. జిఎస్టీ, కార్పొరేట్ వ్యవహారాలు, జాతీయ రహదారులు, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల సమాచారం ఆధారంగా రేషన్ కార్డులను తొలగించినట్లు తెలిపారు. రాజస్థాన్లో అత్యధికంగా 6 లక్షలకు పైగా కార్డులను కట్ చేశారు. అటు ప్రజా పంపిణీకి సంబంధించిన డేటాబేస్ను ఇతర సంక్షేమ పథకాలతో లింక్ చేసే ప్రతిపాదన కేంద్రం దగ్గర లేదని జయంతిభాయ్ బంబానియా పార్లమెంట్లో పేర్కొన్నారు. ఇక తెలంగాణలో రేషన్ కార్డులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షలకు పైగా కొత్త కార్డులు పెరిగినట్లు కూడా కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 17,348 రేషన్ దుకాణాలుండగా 1,05,00,000 మందికి సరుకులు పంపిణీ జరుగుతుంది. 99,36,000 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా 5 లక్షలకు పైగా యోజన కార్డులు ఉన్నాయి. సో ఇక అన్నపూర్ణ కార్డులు 5,000 ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి. హైదరాబాద్లో 8,40,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 6,50,000 కార్డులు అండ్ మల్కాజ్గిరి జిల్లాలో 6,40,000 కార్డులు ఉన్నాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 1,02,000 కార్డులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 3 నెలలకు సంబంధించి రేషన్ను ఒకేసారి ఏప్రిల్లో పంపిణీ చేసింది కేంద్రం. సో దేశవ్యాప్తంగా లబ్ధిదారులందరికీ ఒకేసారి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కోటా ఒక్కసారి అందించింది. ఎండల క్రమంలో మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ రేషన్ షాపుల దగ్గర వెయిట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 40 లక్షల రేషన్ కార్డుల రద్దుకు ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి కూడా ప్రకటించారు. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో అలాంటి కార్డులు తొలగించాలని కూడా కేంద్రం డిసైడ్ అయింది. ఇప్పటికే రేషన్ కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది దేశవ్యాప్తంగా. తెలంగాణలో దాదాపుగా 4 లక్షల వరకు, అందాజుగా 4 లక్షల వరకు రేషన్ కార్డులు మొత్తం వాటిపై నిఘా పెడుతున్నారు. సో ఎక్కడో ఉంటూ వలస వచ్చి సొంతూళ్ళలో రేషన్ పొందుతూ మళ్ళీ ఇక్కడ కూడా ఏదైతే వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నామని చెప్పి రేషన్ కార్డులు తీసుకునే వారిపై అక్కడ ఇక్కడ డ్యూయల్ లబ్ధి పొందుతున్నారో ఎవరైతే వాళ్లపై ఎక్కువగా ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో వలస వెళ్ళారు, ఆ యొక్క ప్రాంతంలో ఆల్రెడీ రేషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇంటిది ఇక్కడ కూడా రేషన్ కార్డులు ఉండటం అండ్ వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ యొక్క రేషన్ కూడా తీసుకోవడం. సో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందనే యాంగిల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనప్పటికీ ఇప్పటికే 3 నెలల కోటా ఒక్కసారిగా ఏప్రిల్ నెలలో ఇచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కూడా ఆ యొక్క లబ్ధిదారులకు వాళ్ళకి ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చేస్తున్నారు. ఎండలు ముదురుతున్న క్రమంలో ఒకవేళ మళ్ళీ ఎండలు ముదిరితే గనక చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మార్చి 15 నుంచి కూడా ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి, తీవ్రత చాలా గట్టిగా ఉంది. సో మరణాలు కూడా సంభవిస్తున్నాయి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల. ఇలాంటి నేపథ్యంలో ఇటు మే, జూన్ ఇంకా ఎక్కువ ఎండలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ నెల కూడా దానికి సంబంధించి 3 నెలలకు సంబంధించి కోటాను ఒక్కసారి రిలీజ్ చేశారు.
దీని వెనకాల ఎండల ప్రక్రియ కాకుండా దీని వెనక డిజిటలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఈ యొక్క రేషన్ కార్డులని కనుక డిజిటలైజేషన్ చేస్తే చాలామందికి ఇబ్బంది అవుతుంది. సో అందుకనే ఒక్కసారిగా గోదాముల్లో ఉండే సరుకుని లబ్ధిదారులకు ఇచ్చేస్తే ఇటు మనం గోదాములు క్లీన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ప్యాటర్న్ కొంచెం మార్చేసుకోవచ్చు. జిఎస్టీ స్లాబ్లు కొంచెం మారాయి కాబట్టి. అండ్ ప్యారలల్గా ఈ రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసి సరిగ్గా మే లేకపోతే ఏప్రిల్ ఎండింగ్ కావచ్చు, మే స్టార్టింగ్లో కావచ్చు. సో 1 మంత్ అప్పుడు వీళ్ళకి టైం ఇస్తారనమాట. ఎవరైతే కార్డులు వెళ్ళిపోయాయో, ఎవరైతే కార్డులు వెళ్ళలేదో, ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటుంది. వాళ్ళ ఊళ్ళో కూడా రేషన్ కార్డు ఉంటుంది. వాళ్ళ ఊళ్ళోనేమో రేషన్ కార్డు వాళ్ళ నాన్న తీసుకుంటాడు, వాళ్ళ అమ్మ తీసుకుంటుంది. ఇక్కడేమో వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. సో అలాంటి అంటే రాష్ట్రాలు మారుతున్నాయి కానీ లబ్ధిదారులు మాత్రం మారట్లేదు. లబ్ధిదారులు సేమ్, అక్కడే ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలనేదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీనివల్ల సో ఏదైతే ట్యాక్స్ పేర్ల సొమ్ము పేదలకు వెళ్ళాలి, ఏదైతే ఇప్పుడు దేశాన్ని నడిపిస్తుంది ట్యాక్స్ పేర్లు, ఆబ్వియస్లీ ఎవరు అవునన్నా కాదన్నా. ఇప్పుడు మనం ట్యాక్స్ కట్టకపోతే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని ఒక 3 రూపాయలు 10 రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కడితేనే కేంద్ర ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వాలు నడిచేది. సో ఏదైతే నువ్వు జాబ్ చేస్తున్నావు దానికి సంబంధించి ట్యాక్స్ కడుతున్నావు. సో ఇలా దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది జనాభా డైరెక్ట్ ఇండైరెక్ట్గా అందరూ ట్యాక్స్ పేర్లే. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి ఒక ట్యాక్స్ పేరు ఉంటాడు. అతను మందు బాటిల్ కొంటాడా, సిగరెట్ కొంటాడా, లేకపోతే ఇంకేమన్నా గ్రాసరీస్ కొంటాడా, ఏదో రకంగా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళుతున్న క్రమమే. ఆ యొక్క ట్యాక్స్ పేర్ల మనీని ఎట్టి పరిస్థితుల్లో చాలా నీట్గా క్లీన్గా వాడాలి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్. దీంట్లో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు అక్కడ ఇక్కడ 2 చోట్ల డ్యూయల్గా ఆ యొక్క లబ్ధిని పొందుతున్నారో, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఊళ్ళో 4 రేషన్ కార్డు ఉందనుకోండి, ఒక రేషన్ కార్డు 4 ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పొందుతున్నారు. అండ్ వీళ్ళు వలస వచ్చి మేము ఎప్పుడో వచ్చాము ఇక్కడికి, అక్కడ మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పి ఇక్కడ కూడా తీసుకుంటారు. సో అక్కడ ఇక్కడ 2 రేషన్ కార్డులు ఏవైతే ఉంటాయో వాళ్ళవి కట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ రేషన్ కార్డు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే మీ యొక్క డీలర్ దగ్గరికి వెళ్ళి కాదు. సో ఇప్పటికి డీలర్కి ఎలాంటి సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే పర్టికులర్గా డిజిటలైజేషన్ చేసిన తర్వాతే, డిజిటలైజేషన్ జరిగిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్లు కూడా అప్డేట్ అవుతాయి. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్లు కూడా వస్తాయి. దాని తర్వాత ఫైనల్గా ఏదైతే ఉంటుందో, సపోజ్ ఒక పంచాయతీలో ఒక గ్రామంలో ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్టు మీ యొక్క డీలర్ దగ్గరికి వస్తుంది అనమాట. ఆ వార్డులోని, ఆ మున్సిపాలిటీలోని ఆ యొక్క లబ్ధిదారుల లిస్టు డీలర్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే మనం చూసుకోగలం. సో కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.